ఏ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఇంట్లో చికెన్ కర్రీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే ఇక్కడ కోసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా మన చికెన్ రెడీగా ఉన్నది. ఇందులో అయితే ఆయిల్ పోసేసిన. ఇప్పుడైతే మనము ఈ ఆయిల్లో ఈ మిర్చి ఉన్న ప్లస్ ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియో మీకు చివరి వరకు చూడండి. కొంతమంది సగంలో చూసేసి స్కిప్ చేస్తున్నారు వీడియోని. మీరైతే అందరూ మొత్తం ఫుల్ అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్. అందరూ లైక్ వేసుకోండి. అందరూ అయితే పక్కా లైక్ వేయండి ఫ్రెండ్స్. మనం ఈరోజు అయితే చింతపులుసుతో చేసుకుందాం. అదే మన చింతపండు కూడా తీసుకొచ్చి రెడీ చేసేసిన, నానబెట్టిన. అందులోనే మనమైతే ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే ఇందులో అల్లం పేస్ట్ వేసుకుందాం. ఉల్లిగడ్డలు అయితే వేగినాయి మంచిగా. అల్లం పేస్ట్ అయితే వేసేసిన. దీంట్లోనే మనం పసుపు అనేది యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకున్నాం కదా, ఇలా మిక్సీ చేసుకుందాం. కొంచెం ఇలా మిక్సీ చేసుకోవాలి పసుపు యాడ్ చేసినాక. దీని తర్వాత ఇందులోనే చికెన్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మనం నీట్గా కడుక్కున్న చికెన్ ఉన్నది కదా, ఇందులోనే వేసుకోవాలి. ఇందులో అయితే వేసుకుంటున్నాం. ఇలా నీట్గా వేసుకున్నాక మనం చికెన్ అయితే మిక్స్ చేసుకోవాలి. మనం అయితే చికెన్ అయితే నీట్గా మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా అయితే మనం నీట్గా కలుపుకోవాలి. చికెన్ ఇందులో వేసినాం కదా, నీట్గా అయితే ఇలా కలుపుకోవాలి. మనము ఇలా కలుపుకోవడం వల్ల మనం వేసిన అల్లం పేస్ట్, మన పసుపు అనేది ఈ పీస్లకు అనేది పట్టుకుంటుంది. నీట్గా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి చికెన్ అనేది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఇలానే ప్రిపేర్ చేసుకోండి. అంతలోపు ఒక లైక్ అయితే చేసుకోండి. లైక్ చేయని వాళ్ళైతే లైక్ పక్క చేయండి. మనకైతే లైక్ ఇంపార్టెంట్. పక్క లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే మనం నూరు ఉంచుకున్న మసాలా ఈ చికెన్లో కొంచెం లైట్గా అయితే వేసేసిన. ఆల్రెడీ మనం చికెన్ మసాలా కూడా ఇందులో వేసుకుంటున్నాం. ఈ రెండు మసాలాలు అనేది వేసుకున్నాం. ఇవైతే ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇందులో అయితే మనం టమాటాలు వేస్తున్నాం. ఇలా టమాటాలు వేసేసుకున్నాక దీనిపైన సాల్ట్ అనేది కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్నాక తర్వాత మిర్చి పౌడర్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు మనమైతే సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దానిపైన ఈ మిర్చి పౌడర్ కూడా యాడ్ చేద్దాము. చాలా మంచిగా ఉడుకుతుంది టమాటా అయితే. ఇలా అయితే మనం వేసుకోవాలి. ఇవి ఇలాగే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టమాటా ఉడికిందో చూద్దాం. మరి టమాటా అయితే మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. టమాటా అయితే ఉడికేసింది చూడండి. ఆల్రెడీ కింద అడుగు అంటుకుంటుంది. మనం ఇలా మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనమైతే ఇప్పుడైతే మనం ఇలా నీట్గా అయితే చికెన్ అయితే కలుపుకున్నాక మనమైతే రెడీ చేసుకున్న చింతపులుసు అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మనమైతే చింతపండు తీసుకొచ్చినాం. చింతపండు తీసుకొచ్చికైతే ఇక్కడ ఉంది చింతపండు. చూడండి, మనమైతే చింతపండు అయితే ఇందులో పోద్దాం. మరి ఇందులో ఇలా చికెన్లో అయితే పోసేసుకుందాం. ఇలా పోసేసుకున్నాక మళ్ళీ తర్వాత ఒడి పోసుకున్నాక మళ్ళీ ఒక్కసారి ఇందులో వేసేసుకొని కొన్ని వాటర్ ఇలా మిక్స్ చేసుకొని ఇలా లైట్గా మళ్ళీ ఒకసారి పిసికి ఇందులో చికెన్లో పోసుకోవాలి. ఎందుకంటే మనకు పులుపు కొంచెం తక్కువ రావాలంటే ఇలాగే చేయాలి. మళ్ళీ ఒకసారి ఇందులో ఇలా పోసుకున్నాం కదా, లైట్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్నాక క్యాప్ పెట్టేసుకుంటే కథం. ఇది ఒక్కసారి పొంగినాక దీంట్లో పిండి సుట్టు అనేది పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చింతపులుసు పోసినాం కదా, ఎలా పొంగుతుందో చూడండి. ఇందులో మనమైతే ఈ పిండి సుట్టు అనేది ఇందులో పోసుకోవాలి చింతపులుసులో. ఇప్పుడైతే మనం చింతపులుసులో ఇది మన పిండి సుట్టు అయితే పోస్తున్నాను. ఇలా పోసిన వెంటనే మనం అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చింతపులుసు తయారు చేయాలంటే పెద్ద కష్టమేం కాదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పట్లో చిక్కగా అయినట్టు అనిపిస్తుంది కదా,
చాలా చిక్కగా అయినట్టు అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే వేసుకోండి. మీరు లైక్ అయిన వాళ్ళైతే పక్కా లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పటికైతే చిక్కగా అనిపిస్తుంది, నాకైతే చిక్కగా అయినట్టు అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. పీస్ కూడా చాలా మంచిగా ఉడికినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకోసేపు అయితే ఉడికిస్తాము. చూడండి మనమైతే నీట్గా అయితే చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. మనమైతే చికెన్ కర్రీ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్నంలో వేసుకొని ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పడమే. అయితే మనం రైస్లో అదే అన్నంలో వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసుకోండి, కామెంట్ పెట్టిన వాళ్ళు కామెంట్ కూడా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం మరి మన కర్రీ ఎట్లా ఉందో నేనైతే అన్నంలో వేసుకొని టేస్ట్ చూస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కర్రీ ఎలా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మరి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సూపర్ ఫ్రెండ్, చాలా బాగుంది. చాలా అంటే చాలా సూపర్ సెట్ అయింది. మీరు కూడా ఇలానే వేసుకోండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది కర్రీ మాత్రం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.